హాయ్ హలో సమ్మర్ వచ్చేసింది. ఫుడ్ తినాలి అన్న ఇంట్రెస్ట్ తగ్గుతుంది. కూల్గా ఏమైనా తినాలి త్రాగాలి అన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అందుకోసమే మీకోసం ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ బౌల్ తీసుకొని 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. మిల్క్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 కప్ ఆఫ్ షుగర్ వేసేసుకోవాలి. ఈ మరో పక్కన కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదా, వెనీలా ఫ్లేవర్లో తీసుకోవాలి. 3 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ఫోర్క్తో ఉండలు లేకుండా బీట్ చేసేసుకోవాలి. ఉండలు ఉంటే మనం పాలల్లో వేసిన తర్వాత మొత్తం పాలు ఉండకట్టే ఛాన్స్ ఉంది. అందుకే ఉండలు లేకుండా ముందుగానే పర్ఫెక్ట్గా బీట్ చేసుకోండి. ఇలా పాలు ఒక పొంగు రావాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫైర్ని ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటూ స్పూన్తో కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్గా మిల్క్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చల్లారిన తర్వాత నేను 1/2 లీటర్ మిల్క్కి చెప్తున్నాను. 1.5 యాపిల్ తీసుకున్నాను. సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులో 15 to 20 కాజూస్ వేసుకున్నాను సన్నగా తరిగి. కాజు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. స్వీట్స్ కంటే ఫ్రూట్ సలాడ్లో కానీ జ్యూస్లో కానీ కాజు టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ దానిమ్మ గింజలు వేసేసుకున్నాను. ఇలా కలిపేసి నేను 1 కప్ బనానా వేసుకున్నాను. కానీ నేను అసలు 6-7 బనానాస్ వేసాను. ఎందుకంటే మేము తినే ముందు 1/2 అవర్ ముందే బనానా వేసుకుంటాం. 2-3 అవర్స్ ముందే బనానా వేసుకుంటే బనానా మొత్తం బ్లాకిష్ కలర్లో అవుతుంది. ఫ్రూట్ సలాడ్ టేస్ట్ కూడా అది చేంజ్ చేస్తుంది. అందుకే తినే 1/2 అవర్ ముందు బనానా వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 1 అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటున్నాము. ఏ ఫ్రూట్ అయినా ముందుగా వేసి పెట్టుకోవచ్చు, కానీ బనానా మాత్రం తినే 1/2 అవర్ ముందే వేసుకోవాలి. ఇప్పుడు టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుంది. మేము మా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసాం. మీరు చేసుకొని మీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయండి. బాయ్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ 3 టాక్స్. బాయ్.